అండి ఈరోజు టాపిక్ అడేనియం అండి. ఇది అడేనియం కలెక్షన్ నాది. ఇంకా చాలా ఉన్నాయండి చెట్లు. ఇవన్నీ కటింగ్స్ పెంచిండేటి. ఇవన్నీ చూడండి, ఈ కార్డెక్స్ అంటారు దీన్ని. ఎంత లావు ఉంది చూడండి. ఊరికి ఇంత పుల్ల మాదిరి పెట్టాను నేను, ఇంత లావు అయిపోయింది. దీన్ని ట్రిమ్మింగ్ చేస్తాండ, అలా నీళ్లు తక్కువ వేయాల. దీన్ని డెజర్ట్ రోజ్ అంటారండి దీన్ని. అంటే డెజర్ట్ అంటే ఇసుక కదండి, ఇసుక రోజ్ అంటారు. దాని ఇసుక అంటే ఏమంటే నీళ్లు లేకున్నా కూడా పెరుగుతుందండి ఈ చెట్టు. చుక్క నీళ్లు లేని చోట కూడా పెరుగుతుంది. దీన్ని సర్వ వేస్తుంది బాగా. ఈ కడాక్స్లో నీళ్లు నింపుకుంటుంది అనమాట. ఒకసారి వేస్తే అది ఒక 15 days వేయకున్నా కూడా ఏం కాదండి. ఇది మనం అంతా పట్టించుకునే మొక్క కాదు ఇది. దీని గురించి మనం ఇది కేర్ తీసుకున్న అవసరం లేదు. ఈ కలెక్షన్ చాలా ఉందండి నాతో. కొన్ని ఆన్లైన్ కూడా తెప్పించాను. ఇది సీడ్స్తో పెంచవచ్చు, లేకపోతే కటింగ్స్తో పెంచవచ్చు, లేకుండా నర్సరీలో చిన్న మొక్క తెచ్చినా కూడా మనకు బాగా సర్వే చేసుకుని లావున. అది పెద్ద మొక్క ఉందండి, 12 ఏళ్ళు. అది ఇంతలా ఉందండి దాని కార్డెక్స్. ఇట్లా చాలా 5-6 ప్లాంట్లు ఉన్నాయి. కటింగ్స్ కూడా చాలా పెంచాను నేను. ఈరోజు నేను అడేనియం గ్రాఫ్టింగ్ చూపిస్తానండి. గ్రాఫ్టింగ్ ఒక మొక్కకి వేరే కలర్ అంటూ కట్టేదండి, అది చూపిస్తాను. మొక్కని నేను ఆన్లైన్లో తెప్పించానండి. ఇది అతను మోసం చేశాడు నన్ను. డబుల్ పెటల్ చూపించి సింగిల్ పెటల్ పంపించినాడు. చాలా లేదు, ఇదేమో పెరగడమే లేదు. అందుకని దీన్ని కట్ చేసి గ్రాఫ్టింగ్ చేస్తామని ఈరోజు. దీనికి 2-3 రోజుల నుంచి నీళ్లు ఇవ్వలేదండి నేను. ఇవ్వకూడదు, మనం ఇట్లా గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు నీళ్లు ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంతవరకు ఇది సింగిల్ పెటల్ అండి. ఇది డబుల్ పెటల్ అని చెప్పేసి సింగిల్ పెటల్ పంపించాడు. ఈ సింగిల్ పెటల్వి చాలా ఉన్నాయి నాతో. దీన్ని ఇట్లా నీట్గా ఇట్లా కట్ చేద్దామండి. ఇట్లా రావాలండి, చక్కగా రావాలి. ఇది గ్రాఫ్టింగ్ చేసే అంటు అన్నమాట. దీంట్లోది మంచి చిక్ ఉండేది బ్రాంచ్ తీసుకోవాలండి. పువ్వులు ఉన్నాయి, ఇంత తీసుకున్నానండి. ఈ కలర్వి దానికి వస్తాయి అన్నమాట. గ్రాఫ్టింగ్ అంటే ఈ కలర్, మనం మంచి కలర్ కావాలంటే దీన్ని తీసుకొని దానికి అంటు కట్టాలి. లీవ్స్ అన్ని ఇట్లా తీసేయాలండి. ఇంతైనా చాలండి. ఇది నోడ్ పాయింట్. ఈ నోడ్ పాయింట్ ఇట్లా 2 వచ్చినా చాలు. ఇదొకటి, అది ఇక్కడ. ఈ నోట్స్ అంటారు దీన్ని. ఇంతవరకు మనం తీసినా కూడా అంటు అయిపోతుందండి. అది ఇచ్చిస్తాను నేను. ఇంత చాలండి. ఇది మరి మనము కటింగ్ గ్రో చేయొచ్చు. ఇది కటింగ్ లాగా. ఫెవిక్విక్ అండి. దీంతో గ్రాఫ్టింగ్ చేస్తాను. లిక్విడ్ వస్తుంది. ఇది ఇట్లా ఇది చేసేసేయాలండి. దీనికి కూడా మనం అంటు కట్టేటప్పుడు లిక్విడ్ దీన్ని ఇట్లా పెట్టాలండి. ఇట్లా మనం పెట్టేసి, ఇది లిక్విడ్ అండి. ఇది ఒక చుక్క వేస్తే రౌండ్ అంటుకుంటుంది. అది మరి మధ్యలో మనం ఎక్కువ వేసిన అవసరం లేదు. పట్టుకోవాలండి. ఇది
అది జాయింట్ అయిపోతుంది. ఫెవిక్వి అంటించి నాకు చూడండి నిలబడిపోయింది చూడండి. ఇది దీన్ని ఇట్లనే చేసేసి కవర్ కప్పేయాలండి. ఇది మెల్లగా రబ్బర్ బ్యాండ్ అయినా వేయచ్చండి. మరి ఎక్కడ రబ్బర్ బ్యాండ్ ఉంటుందో లేదో అందుకని దారం కట్టేస్తున్నాను. ఇట్లా నీట్గా చుట్టేసి గట్టిగా నీళ్ళలో పెట్టేసేయాలండి. ఒక 15 days నీళ్ళు కూడా వేయకూడదు. 15 days నీళ్లు వేయకూడదు. 15 days అయిన తర్వాత ఈరోజు బుధవారం కదా, నెక్స్ట్ మరి బుధవారానికి తీసి కొన్ని అర్ధ గ్లాస్ నీళ్ళు వేయాలండి అంతే. అప్పటికి మనకు గ్రోత్ కనబడుతుంది. వింటేనండి ఇది నీళ్ళలో పెట్టేసేయాలండి. ఇది నీళ్ళలో పెట్టేసి 15 days వరకు నీళ్లు వేయకూడదు. 15 days తర్వాత మనకు గ్రోత్ కనిపిస్తుంది. అప్పుడే ఈ ఆయిల్ దీంట్లో కవర్లో నుంచి అప్పటికి తీసి కవర్ తీసేసి మరి నీళ్ళు కొన్నాళ్ళు పెట్టి మరి గ్రోత్ ఎక్కువ పెరిగినాక ఎండలో పెట్టాలండి. ఇది నీళ్లు 15 days తర్వాత ఒక చిన్న గ్లాస్ వేయాలండి అంతే, ఇంకా ఎక్కువ వేయకూడదు. మనం వేరే దానితో పెట్టి నీళ్ళు పోసామంటే అంతా అయిపోతుంది ఖతం అన్నమాట. ఇది ఇంతేనండి ఈ గ్రాఫింగ్. వేరే గ్రాఫింగ్ మరి ఒకసారి చూపిస్తాను. థెరపిక్ జర ఈ కటింగ్తో పెంచడేనండి. ఇది 6 months నుంచి పట్టించుకోవడం లేదు నేను. ఇంత చెరుకు చెట్టు పెరగనీయకూడదండి. దీన్ని ట్రిమ్ చేస్తాను ఇప్పుడు. ఇట్లా చేసేయాలండి ఏ చెట్టుకైనా. ఇట్లా ట్రిమ్ చేస్తే ఇక్కడ నుంచి బుషీగా అవుతుంది చెట్టు. నాకు నా భాయ్ బాహుబలి లాగా ఉందండి. ఇది చిన్నదైనా పెద్దగా అయిపోయింది. మా ఇంట్లో అందరూ బాహుబలిలే. ఇట్లా ట్రిమ్ చేసినాక ఇది కొంచెం లిక్విడ్ లాగా వస్తుందండి. ఇది అంతా క్లీన్ చేసుకోవాలి. డాక్టర్ లాగా అండి ఇది క్లీన్ చేస్తాండాలా, మరి ఆయింట్మెంట్ పూస్తాండాలా. ఏ చెట్టుకైనా కేర్ తీసుకోవాలండి. కేర్ తీసుకుంటేనే బాగా ఊరికితే పెంచినామా అంటే కాదు. మన పిల్లల మాదిరి సాకాలండి దీన్ని. వాళ్ళు ఎప్పుడు వేస్తే అప్పుడు వాళ్ళకి స్టేజ్ తీసుకుంటాంలే అట్లా చేసుకోవాలా. ఇప్పుడు చూడండి దీనికి ఇది సాఫ్ ఫంగిసైడ్ అండి. దీనికి ఫంగస్ రాకుండా అంటే వర్షంలో పెట్టకూడదు అండి. ఇది వర్షంలో ఎక్కువ పెట్టకూడదు. సాఫ్ ఫంగిసైడ్. ఇది ఫంగిసైడ్ రాకుండా ప్రింట్ చేసినాను కండి. ఒక 1 monthకి ఎంత బుష్గా అవుతుందో ఇది చూపిస్తాను. మరి దాని అప్డేట్ దీని అప్డేట్ చూపిస్తాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. అన్నీ చాలా చేసుకునేట్టున్నాను. అవి నీళ్ళలోనే పోతాను. 6 months నుంచి పట్టించుకోలేదు నేను. ఇట్లండి ఇంతేనండి అడీనియమ్స్. వర్షం వచ్చినప్పుడు పెట్టద్దండి. వర్షంలో ఎక్కువ నీళ్ళు ఇస్తే కుళ్ళిపోతుందండి. ఇది కార్డెక్స్ ఊరికనే డిల్లా పడిపోతుంది. అది నీళ్ళు అడీనియమ్స్కి నీళ్ళు 10 days ఒకసారి వేయచ్చండి చాలు. చెప్తాను లేదా, రోజు మనం వేరే దానిలోకి ఇది సపరేట్ పెట్టుకోవాలండి. మనము అంటే మర్చిపోతాను అనమాట. ఏదో కాయలు అంతా వేసేస్తాము, ఒకసారి మెత్తపడిపోయి కుళ్ళిపోతుంది. అది ఏం చేయలేము అప్పుడు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.